బిగ్ బాస్ హౌస్ లో పాపం అండి రీతు ఎంత మంది ఎన్ని మాట్లాడుతున్నారంటే కొన్ని కోట్ల మంది చూస్తున్నారు నేషనల్ టెలివిజన్ లో. ఆ మాటలు బీప్ సౌండ్ వేసే మాటలు ఒక ఆడపిల్లనే, ఆమె కూడా ఒక ఆడపిల్లగా సంజన, ఆమె కూడా ఒక అమ్మ స్థానంలో ఉందిగా. అలాంటి మాట్లాడొచ్చు ఆ ఫ్రెండ్స్. అసలు ఆమె కోసం జుట్టు సాక్రిఫైస్ చేసి ఇంట్లోకి తెప్పించినది పాపానికి ఇప్పుడు నోరు జారిపోతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఒక అమ్మాయినే. అట్లా నోరు ఎట్ట వచ్చింది ఫ్రెండ్స్, నాకు అర్థం కాదు. నిజం చెప్తున్నా, ఇదంతా ఏంటంటే రీతు డెమాన్ పవన్ జెన్యూన్ ఉంటున్నారు. అది వాళ్ళకి అసలు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళంతా తట్టుకోలేని ఏదో రకంగా బ్యాడ్ చేయాలని ఇదంతా చూస్తున్నారు. ఇప్పుడు సాటర్డే సండే ఎపిసోడ్లో ఏ సెలబ్రిటీ వచ్చినా ఎవరు వచ్చినా సరే, ఆఖరికే నాగార్జున సార్ కూడా రీతు నవ్వు బాడీ అది అని ఏదో రకంగా పాజిటివ్ వైబ్స్ చేస్తున్నారు. దానికి లోపల ఉన్న వాళ్ళు అమ్మో రీతు చౌదరి ఎటు చేస్తే మాకు ఎట్టగా పోటీ వచ్చిద్దాం, ఈ పిల్లని ఎట్టైనా నెగిటివ్ చేయాలి, ఏదో రకంగా నెగిటివ్ చేసి ఈ పిల్లని విన్నర్ రేస్లో తప్పించి కనీసం అసలు టాప్ 5 కూడా రానికుండా చేసేయాలి అని మెయిన్ ప్లాన్. ఇదంతా మెయిన్ ప్లాన్ ఫ్రెండ్స్. అక్కడ ఏం లేదు. నిజం చెప్పండి, ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు రీతు డబ్బండ్లు వాడుకుంటున్నారు, బీబీ ట్రాక్ అంటున్నారు. బీబీ ట్రాక్ అయితే ఏంటి? ఏ ట్రాక్ అయితే ఏంటి? మీకు ఏ ట్రాక్ అయితే ఏంటి? 100 రోజులు 70 రోజులు ఉంటున్నారు. వాళ్ళు నిజాయితీగా ఉంటున్నారా లేదా? మన కళ్ళ ముందు ఉన్నన్ని రోజులు ఎలా ఉన్నారు? జెన్యూన్గా ఉన్నారా? నిజాయితీగా ఉంటున్నారా? లేదా బ్యాక్ బీచింగ్ చేసుకుంటున్నారా? ఒకటి గురించి ఒకటి నిందలు చెప్పు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్తున్నారా? అది చూడండి. వాళ్ళు బయటకు వెళ్ళాక ఎవడు కావాలి వాళ్ళ గురించి? వాళ్ళు బయటకు వెళ్ళాక కలుసుకుంటారా, ఏం చేస్తారా? మనకెందుకయ్యా? బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు, దాన్ని బట్టి మీరు మాట్లాడండి అంతే తప్ప రీతు అది చేస్తుంది ఇది చేస్తుంది. రీతు ఉన్న జెన్యూన్గా ఇప్పుడున్న బిగ్ బాస్ హౌస్ మేట్స్లో లేడీస్లో ఎవరు లేరు. దానికి ఇప్పుడు ఆ పిల్ల పాపం అండి, అందులో కెప్టెన్ అయింది. దానికి ఈ పిల్లని ఏదైనా చేయాలి, నెగిటివ్ చేసి పడేయాలి అని సంజన గారు అనే మాటలో బీప్ సౌండ్ వేసి మాట్లాడుతున్నారు. అంటే ఎంత పెద్ద రోత మాటలైతే ఈరోజు సంజన గారు మాట్లాడారు. నాకు చాలా బాధ వేసిందండి, నాకు కోపం వస్తుంది, బాధ. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. అంత మంచి కంటెస్టెంట్ని, అంత జెన్యూన్ ఉండే పర్సన్ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడం, అది చేయడం ఇది చేయడం, వాళ్ళు వ్యవహారం అయిపోతుంది. దానికి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఇది కావాలని నెగిటివ్ చేయడానికి రీతు గారు లేడీ టైగర్ సూపర్గా ఒకరిని రప్పాడెత్తున్నారు. నామినేషన్ పాయింట్స్ కూడా ఎట్లా డిఫెండ్ చేస్తారు? ఎంతలా తోపు కంటెస్టెంట్ ఉన్నారు రప్పాడిచ్చేస్తారు. అలాంటి వాళ్ళు ఏదో రకంగా బ్యాడ్ చేసి బయటకి జనాల మీద బ్యాడ్ పోర్ట్రే చేద్దాం అని అంటున్నారు. ఇద్దరు కలుసుకొని కూర్చున్నారు. నాకు నచ్చట్లేదు అన్నప్పుడు, నచ్చలేనప్పుడు బయటకు వెళ్ళిపో. దాని గురించి ఎందుకు డిస్కషన్ రోత మాట్లాడటం ఏంటి? అయినా రీతు గారిది ఒక్కడే తప్పు ఉందా? డెమోన్ తప్పలేదా? ఇద్దరే ఉన్నారుగా, మరి ఇద్దరు డెమోన్ కూడా అన్నారుగా. ఎందుకంటే రీతు గారు లేడీసు ఎట్టయినా సరే నాకు అడ్డు వచ్చింది అని బ్యాడ్ చేయడానికే ఇదంతా ప్లాన్. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం జెన్యూన్గా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తే ఎవరో మిస్ అవుతుందంటే కింద ఫాలో బటన్ ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్.